హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వాకింగ్కి వస్తా అనమాట. అండ్ వాకింగ్కి నేను ఒకదాన్నే వస్తా. సో ఒకదాన్ని వచ్చినప్పుడు హౌ ఐ విల్ గెట్ ఎంగేజ్డ్, అసలు బోర్ కొట్టకుండా ఎట్లుంటుంది, ఆల్మోస్ట్ 1.5 hours వాకింగ్ చేస్తా అనమాట. సో ఆ వాకింగ్ టైంలో నేను ఏమేమి చేస్తా అనేది వాళ్ళు మీరు చూసేయండి. దాని తర్వాత మనం ఇంటికి వెళ్ళినాక ఏదన్నా మంచిగా యమ్మీగా డిన్నర్ కూడా చేసేసుకుందాము, అది కూడా చూసేసేయండి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ డూ వాకింగ్. ఇక్కడనే నేను వాక్ చేస్తా అనమాట. అయితే ఇది ఒక బ్రిడ్జ్ రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసిండ్రు. దీని కింద వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా కింద నుంచి వాటర్ పోతూ ఉంటాయి. వర్షాకాలం ఫుల్ వస్తాయి. ఇప్పుడు అంటే అన్నీ ఎండిపోయినాయి, కానీ వర్షం పడిన రోజే వస్తుంది అనమాట వాటర్, ఇంకెప్పుడు రావు. సో ఇట్లా ఇదొక వెంచర్ అనమాట. ఫుల్ పెద్ద ఉంటుంది. ఆ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడి వరకు ఉంటుంది అనమాట వెంచర్. సో ఇక్కడికి చాలా మంది వాకింగ్కి వస్తారనమాట. ఎందుకంటే ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఫుల్ ప్లేస్ ఉంటుంది వాకింగ్ చేయడానికి మంచిగా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడనే కొన్ని ఫీల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మెయిన్గా అయితే పాలకూర అయితే ఉంటుంది, పుదీనా కూడా ఉంటుంది, కానీ వాళ్ళు సెల్ చేస్తారో లేదో అని నాకు తెలియదు అంతగానం, కానీ పుదీనా కూడా ఉంటుంది. సో నేనైతే బేసికల్గా వాకింగ్కి ఎప్పటి నుంచో వస్తున్నా ఇక్కడికి. యాక్చువల్లీ ఈ వెంచర్ లేనప్పటి నుంచి వస్తున్నా. ఇది ఒక 2 years బ్యాకే అయిందనమాట. ఇక అప్పటి నుంచి చాలా మంది రావడం స్టార్ట్ చేసిండ్రు, కానీ అప్పటిదాకా అయితే లిటరల్లీ ఇదంతా పొలాలు ఉంటుండే అనమాట. సో ఏదైనా కూరగాయలు ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటుండే అనమాట. ఈవినింగ్ వాకింగ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి. ఇంకొకటి, ఇందాక బ్రిడ్జ్ చూసిండ్రు కదా, అది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసిండ్రు. దానికంటే ముందు కిందనే ఉంటుండే ఆ బ్రిడ్జ్. వర్షం పడినప్పుడల్లా బ్రిడ్జ్ కూలిపోతుండే అనమాట. యాక్సెస్ ఉండకపోతుండే ఇక్కడికి అండ్ సిటీకి. సిటీ అంటున్నా, అటు సైడ్కి ఇటు సైడ్కి యాక్సెస్ ఉండకపోతుండే వర్షం పడ్డప్పుడు. ఇంకా పర్మనెంట్గా అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టేసిండ్రు మంచిగా. అప్పటి నుంచి చాలా మంది రావడం కూడా స్టార్ట్ చేసిండ్రు. అమ్మా, వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది. సన్ చూడండి ఎంత బాగుందో, కనిపిస్తుందో? ఏది సన్ ఏది? ఈడుంది, ఈడ ఎంత బాగుంది సన్ అయితే. అసలు రోజు ఒక టైప్ లో కనిపిస్తుంది సన్. నిన్నైతే సన్ ఏమో మంచిగా క్లౌడ్స్ వెనకాల ఉండి, క్లౌడ్స్ కి అయితే ఒక గోల్డెన్ లైనింగ్ లాగా వచ్చిండే. అది ఇక్కడ పొలాలు ఉంటాయని చెప్పినా కదా, సో మోస్ట్ ఆఫ్ ది పొలాలు వచ్చేసి వరియే ఉంటాయి అన్నమాట. అది రీసెంట్ గానే హార్వెస్ట్ చేసిండ్రు, అందుకే మీరు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, హార్వెస్ట్ చేసి ఇక్కడనే ఎండబెట్టేసిండ్రు అనమాట. సో దీస్ ఆర్ ద పొలమ్స్ గైస్. పొలమ్స్ ఏంది, ఫార్మ్స్ గైస్. ఇదైతే ఇదైతే హార్వెస్ట్ అయిపోయింది. దీని హార్వెస్టే అక్కడ మనం ఇందాక చూసినాం కదా, అక్కడ వరి అంతా ఎండబెట్టేసిండ్రు అని చెప్పేసి దైందే అనమాట. కానీ నెక్స్ట్ ఇంకా హార్వెస్ట్కి ఉన్నది ఈ పొలము. అండ్ ఇట్ సైడ్ కూడా ఒక పొలం ఉన్నది, అక్కడ కూడా హార్వెస్ట్కి ఉంది. ఇంకా దీని తర్వాత ఇంకొక పొలం కూడా ఉంటుంది, అది ఇంకా చిన్నగా ఉందన్నమాట. సో అది ఇంకా హార్వెస్ట్కి ఇంకా టైం పడుతుంది దానికేమో. సో ఇట్లా అన్ని అన్ని లెవెల్స్ ఆఫ్ లో పొలం ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుల్ పికాక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం పికాక్ ఫెదర్ దొరికింది, అది కూడా కొంచెం కట్ అయ్యి ఉన్నదన్నమాట. ఎప్పుడు అంటే ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఇన్ని పికాక్స్ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా నాకు ఒక్క ఫెదర్ కూడా దొరకలేదు. ఈ మధ్యనే నాకు ఎందుకో కనిపించట్లేదు, కానీ చాలా అంటే చాలా పీకాక్స్ ఉంటాయి. అసలు ఈవినింగ్ ఇక్కడ వాకింగ్ వస్తే అవి అరుస్తా ఉంటాయి అన్నమాట. వాటి అరుపు చూసి అయినా అటు సైడ్ వెళ్ళబుద్ధి అవుతా ఉంటది, చూడబుద్ధి అవుతా ఉంటది. రోజు చూస్తా, అయినా కానీ స్టిల్ రోజు చూడబుద్ధి అవుతుంది. అందుకే అట్లా టైం పాస్ అయిపోతూ ఉంటది అనమాట నాకు. ఇలానే వాకింగ్ చేసుకుంటా అట్లా లాస్ట్ వరకు వెళ్ళేసి మళ్ళీ వస్తా అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సన్ అయితే. ఐ మస్ట్ సే, అసలు ఐస్ కంటే బెస్ట్ లెన్స్ ఇంకేది ఉండదని చెప్పేసి, నా ఐస్‌కి కనిపించే దాంట్లో జస్ట్ 10% ఈ ఫోన్ క్యాప్చర్ చేయగలుగుతుంది. లిటరల్లీ సన్ ఎంత అంటే అంత బావుంది. సో, ఇలా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా, ఎక్కడ ఏం చెట్లున్నాయి, ఎక్కడ ఏ పువ్వులున్నాయి, ఎక్కడ ఏం ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వాకింగ్ చేస్తా అనమాట. ఫుల్ టు టైమ్ పాస్ అయిపోతది నాకైతే. అండ్ మెయిన్‌గా అయితే ఈ వ్యూ కోసం, ఈ పీస్ కోసం వస్తూ ఉంటా అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటదో. ఒక్క 1.5 hour ఇక్కడ ఉండేసి వాకింగ్ చేసి పోతే బాడీ కూడా లైట్‌గా అనిపిస్తది. అండ్ మైండ్ కూడా ఫ్రెష్ అయినట్టు అనిపిస్తదనమాట. కొత్త ఎనర్జీ వస్తది మనకి.
కొంచెం ముందుకెళ్తే ఈ పొలం ఉంటదనమాట. ఇట్ ఈస్ రెడీ టు హార్వెస్ట్. యెల్లో కనిపిస్తుంది గదా! సో, అవి మంచిగా అయినాయి అని దానర్థము. గ్రీన్ కలర్ ఉంటే ఇంకా దానికి టైం ఉంది హార్వెస్ట్ జేయడానికి అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలకూర తోట చూసినారా ఎంత బ్యూటిఫుల్‌గుందో. మంచిగా ఫ్రెష్‌గా పాలకూర ఉంటది. ఇప్పుడైతే వాళ్ళు లేరు తెంపుకోవడానికి. ఆ ఫార్మ్ వాళ్ళు ఉంటే ఇంక కొనుక్కుంటా అనమాట పాలకూర ఇక్కడనే. అండ్ ఇవాళ ఒక 2, 3 పాలకూర స్టెమ్స్ అట్లా తీసుకొనెళ్దాము. పాలకూర ఆమ్లెట్ జేసుకుందాము అని అనిపిచ్చింది. అందుకే ఒక 2, 3 పాలకూరవి ఇంగ కట్ జేసుకుంటున్నా అనమాట. హ్యాపీ మీ పాలకూర తీసుకున్నా. మంచిగా దాన్ని తీసుకొని బోయి యమ్మీ యమ్మీ ఆమ్లెట్ ఏసేసుకుందాం. ఆల్మోస్ట్ 8000 స్టెప్స్ అయిపోయినాయి. ఇంటికెళ్ళే వరకు ఇంకో 2000 స్టెప్స్ గూడా అయితాయి. సో, నా 10,000 స్టెప్ కౌంట్ టార్గెట్ గూడా ఇవాళ ఫినిష్ అయిపోతది అనమాట. అందుకే ఇంగ ఇంటికెళ్ళిపోతున్నాం. అండ్ పక్షులు గూడా వాటి గూటికెళ్తున్నాయి. నేను గూడా మా గూటికెళ్ళాలి గాబట్టి అండ్ చీకటయితుంది గూడా గాబట్టి ఇంకా ఇంటికెళ్తున్నా. ఇంటికి రిటర్న్ అయిపోయినా అనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగి కూర్చుంటా అనమాట. ఆల్మోస్ట్ నేను 2 అవర్స్ వరకు వాటర్ తాగకుండా ఉంటా. అండ్ దట్ టూ వాకింగ్ చేస్తా కాబట్టి ఫుల్ అంటే ఫుల్ స్వెట్ వస్తది. అండ్ ఫుల్ అంటే ఫుల్ దాహమైతూ ఉంటది అనమాట. కానీ వాటర్ బాటిల్ తీసుకొనెళ్ళను. అది పట్టుకొని ఎక్కడ వాకింగ్ చేయాలి అని చెప్పి. అప్పటికే ఫుల్ అంటే ఫుల్ దాహమైతూ ఉంటదనమాట. అందుకే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ తాగుతున్నా. అండ్ చాలా కొన్ని చెట్లుంటాయి మా ఇంట్లో. ఎందుకంటే స్పేస్ ఉండదు. అండ్ ఈ ఫ్లవర్ బ్లూమ్ అయింది. ఎంత క్యూట్ ఉందో. ఇంకా అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానం కూడా చేసేసిన అనమాట. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. డిన్నర్‌లోకి చపాతీ అనమాట. చపాతీ, ఆమ్లెట్ అండ్ పప్పు. మంచిగా చపాతీ అయితే ఫుల్ పొంగింది. మోస్ట్‌లీ ఆయిల్ అయితే రాసుకోను. ఇట్లానే పుల్కాస్ చేసుకుంటా అనమాట. అసలు ఎంత బాగా పొంగింది చూడండి. అసలైతే ఎవ్రీ డే నేను చపాతీ ఉంటే పక్కా చపాతీ చేసే నేను స్నానం చేస్తా. ఎందుకంటే ఆ వేడికి నేను ఉండలేననమాట. ఫుల్ అంటే ఫుల్ వేడైతుంది. అసలు ఒక్క రోజు కూడా ఇట్లా చలికాలం అన్నట్టే అనిపిస్తలేదు. ఇంకా ఆమ్లెట్ కోసము అని ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా తెచ్చుకున్న పాలకూర మొత్తం కలిపేసుకుంటున్నా. నాకైతే ప్లెయిన్ ఆమ్లెట్ కంటే ఇట్లా చాలా వెజ్జీస్ ఏసేసుకొని ఆమ్లెట్ చేసుకోవడం ఇష్టం అనమాట. మెయిన్‌గా ఆనియన్స్ ఉంటే నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చుతది ఆమ్లెట్. ప్లెయిన్ ఆమ్లెట్ అంత మంచిగా ఎంజాయ్ చేయను గానీ, ఇట్లా ఆనియన్స్ అన్నీ ఏసుకుంటే మంచిగుంటది. అండ్ ఆ రోజు పాలక్ ఆమ్లెట్ అయితే నేను బేసికల్లీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ మంచిగుండే. అండ్ దాని పైన నుంచి కూడా కొంచెం అట్లా అట్లా పెప్పర్ పౌడర్ ఇట్లా చల్లుకుంటే కూడా నాకు నచ్చదు జనరల్‌గా. బట్ నా టేస్ట్ బడ్స్ మారిపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది. ఐయామ్ ఎంజాయింగ్ అనమాట పెప్పర్ పౌడర్ అట్లా ఏసుకొని తినడము. ఆ రోజైతే అసలు డెలీషియస్ ఉండే అనమాట డిన్నరు. అండ్ ఫుల్ ఆకలి కూడా అయితూ ఉంటది. ఆల్మోస్ట్ నేను తిన్న లంచ్ మొత్తం అరిగిపోతదనమాట వాకింగ్ చేస్తుంటేనే. ఇంకా డిన్నర్ టైంకొచ్చేసరికి ఇంక ఫుల్ అంటే ఫుల్ ఆకలైతూ ఉంటది. అండ్ ఇంత యమ్మీ డిన్నర్ ఉన్నాక ఆకలి లేకపోయినా అని తినాలనిపిస్తది గదా! ఇంకా ఆమ్లెట్ గూడా డన్. ఇంకా ప్లేట్‌లో పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే కీరా పెట్టుకుంటున్నా. యాక్చువల్‌గా ఎవ్రీ డే మంచిగా అన్నీ అంటే కీరా, క్యారెట్, ఒక ప్రోటీన్ అంటే ఆమ్లెట్ అన్నా, పన్నీర్ అన్నా, చపాతీ, కొంచెం పప్పు, రైస్ అట్లా అన్నీ ఉండేలాగా చూసుకోవాలి అనుకుంటా గానీ సమ్‌టైమ్స్ కుదురుతది. సమ్‌టైమ్స్ కుదరదు. ఇవాళ అయితే మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డిన్నర్ అయితే ఉండే అనమాట. అండ్ చాలా యమ్మీ గూడా ఉండే. మోస్ట్‌లీ బ్యాలెన్స్ డైట్ తినడానికి ట్రై చేస్తున్నా. బట్ ఒక రోజు అయితుంది. ఒక రోజు అవ్వట్లేదు. అది కంటిన్యూయస్‌గా చేయాలి అని ఉన్నది అనమాట. అట్‌లీస్ట్ ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటేనన్నా అని ఐ విల్ బి అకౌంటబుల్ అని అనిపిచ్చి ఇంక పోస్ట్ చేయడం అని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. మీల్ ప్రిప్స్, నా లంచ్ ఎట్లా ఉంటది, డిన్నర్ ఎలా ఉంటది అని కొన్ని రెసిపీస్ నాకు తెలిసినవి, సాలడ్ రెసిపీస్ అవన్నీ చేస్తూ ఉంటా ఫ్యూచర్ వ్లాగ్స్‌లో. ఇప్పుడైతే నా డిన్నర్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ ఫుల్ ఆకలి గూడా ఉండే అనమాట. ఆమ్లెట్ గూడా ఫుల్ అంటే ఫుల్ యమ్మీ అయింది. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తా. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి అండ్ స్టే పాజిటివ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!